ఎత్తున భూ కబ్జా చేస్తూ అక్రమంగా మట్టి మైనింగ్ మాఫియాలాగా తయారయ్యింది గట్కేసర్ ప్రాంతం. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం విఫలం. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారింపు చర్యలు చేపట్టాలి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొండాపూర్ ప్రాంతానికి చెందిన సర్వే నంబర్ 97 గల ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున మైనింగ్ మాఫియాలాగా తయారయ్యింది. భూ కబ్జాదారులు పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారు. స్థానికంగా ఉండే అధికారులు మాత్రం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్న వైనం. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతూ కొండని మొత్తం తవ్వి భారీ ఎత్తున బాంబ్ బ్లాస్టింగ్ మట్టి తవ్వకాలు చేస్తూ కొండని మొత్తం పిండి చేశారు భూ కబ్జాదారులు. అలాగే పేపర్ పే లేఅవుట్ వేస్తూ చదరపు 100 గజాలు 80 గజాలుగా మారుస్తూ పేద నిరుపేదలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న వైనం. ఇంత జరుగుతున్న అధికారులకు మాత్రం కనబడటం లేదు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు బోగారం నుంచి గట్కేసర్ వెళ్లే ప్రధాన దారిలో ఇంత పెద్ద మైనింగ్ మట్టి మాఫియా అక్రమ నిర్మాణాలు అధికారులకు కనబడటం లేదా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారులు నిజాయితీ పరులే అయితే వెంటనే ఈ అక్రమ నిర్మాణాలని తొలగించాలని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ని కోరడం జరిగింది. భారీ ఎత్తున భూ కబ్జా చేస్తూ అక్రమంగా మట్టి మైనింగ్ మాఫియాలాగా తయారయ్యింది గట్కేసర్ ప్రాంతం. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం విఫలం. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారింపు చర్యలు చేపట్టాలి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొండాపూర్ ప్రాంతానికి చెందిన సర్వే నంబర్ 97 గల ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున మైనింగ్ మాఫియాలాగా తయారయ్యింది. భూ కబ్జాదారులు పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారు. స్థానికంగా ఉండే అధికారులు మాత్రం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్న వైనం. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతూ కొండని మొత్తం తవ్వి భారీ ఎత్తున బాంబ్ బ్లాస్టింగ్ మట్టి తవ్వకాలు చేస్తూ కొండని మొత్తం పిండి చేశారు భూ కబ్జాదారులు. అలాగే పేపర్ పే లేఅవుట్ వేస్తూ చదరపు 100 గజాలు 80 గజాలుగా మారుస్తూ పేద నిరుపేదలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న వైనం.
ఇంత జరుగుతున్నా అధికారులకు మాత్రం కనబడటం లేదు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు భోగారం నుంచి గట్కేసర్ వెళ్లే ప్రధాన దారిలో ఇంత పెద్ద మైనింగ్ మట్టి మాఫియా అక్రమ నిర్మాణాలు అధికారులకు కనబడటం లేదా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారులు నిజాయితీ పరులే అయితే వెంటనే ఈ అక్రమ నిర్మాణాలని తొలగించాలని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ని కోరడం జరిగింది.